రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో వాటికి సంబంధించి పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కులగణన భారతదేశానికే ఆదర్శవంతంగా నిలిచిందని, భారతదేశంలో కూడా దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారని రేవంత్ రెడ్డి నిన్న జూబ్లీహిల్స్లో జరిగిన కార్యక్రమంలో పేర్కొనడం జరిగింది. దీనిపైన మీ భావాలను వ్యక్తీకరించండి. ఈరోజు ఈ వీడియోలో రేపటి నుండి 11 వరకు ఈ రెండు ఉంటేనే మే నెల పెరిగిన పింఛన్లు 4016, 6016 కొత్త విధానంలో పంపిణీ. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45,54,343 మంది ఆసరా పెన్షన్ వాహులకు వీడియో చేరడం అనేది జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మహా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. దానిలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 5 సంవత్సరాల కాలంలో 21.34 లక్షల ఇళ్ల కల్పన ధ్యేయంతో ఇందిరమ్మ ఇల్లులు ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఇందిరమ్మ ఇల్లులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సమూలమైన మార్పులను తీసుకొని రావడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి 400 నుంచి 600 గజాల్లో ఇంటి నిర్మాణం పూర్తి కావాలి. ఈ 400 నుంచి 600 గజాల్లో ఇంటి నిర్మాణం పూర్తి కావాలి. దానికి మించి ఎక్కువ కట్టినట్లయితే డబ్బుల పంపిణీ కార్యక్రమం ఉండబోదు అని ప్రభుత్వం పేర్కొనడం అయితే జరిగింది. ఇది యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభవార్తగాని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ప్రభుత్వం ₹1,00,000 ఖాతాల్లో వేసినట్లు తెలుస్తుంది. ఇక రైతు భరోసా 5 ఎకరాల వరకు పూర్తయింది. రైతు బంధు 4 ఎకరాల వరకే పూర్తయినట్లు సమాచారం. 5వ ఎకరం కూడా 2 లేదా 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులందరి ఖాతాల్లో పడిపోతున్నట్లు వార్తలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా
దళిత బంధు రెండవ విడత పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని సీఎం రేవంత్ అన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పేర్కొనడం అయితే జరిగింది. మరి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు మొదటి విడత కొన్ని జిల్లాలకి లబ్ధి చేకూరగా ఈ రేవంత్ అన్న మార్పిడి కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక ఎస్సీ సోదరీమణులకు ఈ డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకున్న 2 పర్యాయాలుగా ఎన్నో సమూలమైన మార్పులకు ప్రభుత్వం ప్రాతిపాదికగా నిలిచింది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీలో భాగంగా 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు ఆసరా పెన్షన్ల పెంపు జరుగుతుందని ఊహించిన ప్రతి ఒక్కరికి కూడా తీవ్ర ఇబ్బందికరమైన వాతావరణం కలిగిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పెంపు కోసం దాదాపు 45,54,343 మంది వేచి చూస్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పెంపు అనేది జరగలేదు. దాని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం కీలక మార్పులను తీసుకొని రావడం జరిగింది. ఈ 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు పంపిణీ కార్యక్రమం అత్యంత త్వరితగతంగా జరగబోతుందన్నట్లు సమాచారం అయితే ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు. రేపటి నుండి 11 వరకు 3 నెలల ఆసరా పెన్షన్లు అనగా ఏప్రిల్ నెల ఆసరా పెన్షన్లు, మార్చి నెల ఆసరా పెన్షన్లు, మే నెల ఆసరా పెన్షన్లు కూడా కలిపి ఇస్తున్నట్లు సమాచారం. ఇది జిల్లాలకు అనుగుణంగా, జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా ఈ ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇదివరకే మార్చి, ఏప్రిల్ నెలలలో ఎవరైతే ఆసరా పెన్షన్దారులు ఆసరా పెన్షన్లు పొందలేరో వారందరికీ కూడా ఈ మే నెలలోనే ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేయబోతున్నట్లు సమాచారం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైనా పథకాలు అందకపోతే సమీప ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి వినతి పత్రాలను ఇవ్వాలని కూడా ప్రభుత్వం పేర్కొనడం అయితే జరిగింది. అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పడ్డాయి, ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయని తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి. మీకోసం ఎన్నో వార్తాపత్రికలను చదివి ఎంతో సమూలమైన వివరాలను సేకరించి మీ ముందుకు వీడియోని తీసుకొని రావడం జరిగింది. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.